నిన్ను చూస్తుంటే కాస్త వెరైటీగా, కొంచెం ఇంట్రెస్టింగ్గా, కూర్చుంత విచిత్రంగా ఉంది. చెప్పరా నీకు అదేంటో చెప్పు. యజ్ఞం తర్వాత నాకు వచ్చిన అంటే స్క్రిప్ట్ బాగా చేస్తాడు అన్న ఆ పేరు ఎక్కడో పక్క వెళ్ళిపోతుందని చెప్పి నేను రిలైజ్ అయ్యి ఈసారి పక్క అంటే నా వే ఏంటి, నా కథలో దమ్మెంత ఉంది మొత్తం నేను చూపించాలని ప్రయత్నం చేయటానికి నేను టైం తీసుకున్నాను. కథ ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది చెప్పడానికి నేను యాదగిరిగుట్ట వెళ్తూ ఉన్నాను. కారులో యాదగిరిగుట్ట వెళ్తూ ఒక ఫ్రూట్స్ షాప్ దగ్గర ఆగాను. ఆగితే అక్కడ ఎదురుగా చిన్న అడవిలాగా ఉంది, 2 కుందేళ్ళు ఆడుకుంటున్నాయి. మగ కుందేలు ఆడుకుందేలు, చిన్న చిలిపి ఆలోచన అనమాట. 2 చక్కగా ఆడుకుంటున్నాయి, మంచి లవర్స్లో ఉన్నాయి 2 కుందేళ్ళు. ఇప్పుడు కనుక సింహం పులి వచ్చి ఆడకుందేలు పట్టుకుంటే మగ కుందేలు సింహంతో పోట్లాడి ఆడకుందేలు ఎలా కాపాడుకుంటుంది, అప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ మగ కుందేలు ఆడకుందేలు వచ్చి హీరో హీరోయిన్ అయితే సింహం క్యారెక్టర్ అనేది జగత్ బాబు గారి క్యారెక్టర్ అనుకున్నాను. అప్పుడు అనుకుంది యాక్చువల్గా శ్రీహర్ అన్న ఎవడి ప్రాబ్లం ఆడి ఎంత రియాక్ట్ అవుతారో తెలియదు, కానీ ఆడి లబ్బర్కి ప్రాబ్లం వస్తే మాత్రం డబల్ కి డబల్ రియాక్ట్ అవుతాడు. ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నిలబడతాడు. కథ అనుకోగానే ఫస్ట్ హీరో హీరోయిన్ వీళ్ళే అని అనుకోలేదండి. శ్రీహర్ అని మాత్రం కంపల్సరీ సినిమాలో అని. ఆయన తెలంగాణ స్లాంగ్ మాట్లాడితే చాలా ముచ్చటగా ఉంటుంది. ఆయన్ని ఊహించుకొని ఆయన్ని దృష్టిలో పెట్టుకొని హీరో శ్రీహరి ఇలాగే రాసుకుంటూ వెళ్ళానండి. ఈ 2 క్యారెక్టర్స్తోనే సినిమా స్టార్ట్ అయింది. కథ అంతా అయిపోయిన తర్వాత నేను దిల్రాజు గారిని కలవడం జరిగింది. దిల్రాజు అన్న ఇమీడియట్గా సింగిల్ సిట్టింగ్లోనే చాలా బాగుంది, స్క్రీన్ ప్లే నరేషన్ చాలా బాగుంది, మనం ఇమీడియట్ చేద్దామన్నారు. అప్పుడు ఆయన ఒక 2-3 పిక్చర్స్లో బాగా బిజీగా ఉన్నారు దిల్రాజు అన్న. అప్పుడు బన్నీవాసు గారిని పిలిచి ఒకసారి కథ వినరా అన్నారు. నేను బన్నీవాసు గారిని ఉంటున్నాడంటే బన్నీ హీరోయిన్ అనుకున్నాను. నేను కాదు, ఆయన కూడా ఒక ప్రొడ్యూసర్గా వచ్చారు. ఇంకా బన్నీవాసుతో కూర్చొని కథను డెవలప్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. ఒక 5-6 నెలలు పట్టింది దానికి. ఆ తర్వాత ప్రాజెక్టులోకి అల్లు అరవింద్ గారు వచ్చారు. అల్లు అరవింద్ గారు దిల్రాజు అన్న కలిసి చేస్తున్నారు. ఇంకా అక్కడ నుంచి నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 700-800 సీన్స్ రాసుంటారండి. సినిమాలో 70 సీన్లే ఉంటాయి. అంటే ఫిల్టర్ చేసుకొని చేసినాం అనమాట. ప్రతి సీను ఎక్కడో చూసారా అనిపించకుండా ఫ్రెష్గా ఉండేలాగా జాగ్రత్త తీసుకున్నాను. బంతి ఇంకా నీ కోట్లోనే ఉంది, ఆలోచించుకో. ఒక్కసారి బంతి గేట్ దాటితే బాంబు అవుద్ది. కథ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చి హీరో ఎవరు, మళ్ళీ నాకు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. చిరంజీవి గారి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అన్నారు. ఇంకా బాధ్యత పెరిగింది. ఎందుకంటే చిరంజీవి గారి మేనల్లుడిని ఆల్మోస్ట్ ఇదే ఫస్ట్ స్క్రీన్ మీదకి వెళ్ళే అవకాశం వచ్చింది. తన అభిమానులను దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ మెగా అభిమానులు దృష్టిలో పెట్టుకుని, ఇతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటే బాగుంటుంది, ఆల్మోస్ట్ అందరూ చూడగానే చిరంజీవిలా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడు అంటారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఎక్కడ ఆ ఛాయలు రానియకుండా, అంటే పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కానీ చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ రానియకుండా సాయి ధరమ్ తేజ్కు అంటూ ఒక ఓన్ స్టైల్ ఉండేట్టుగా జాగ్రత్త పడి తను కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని పిల్లా నువ్వులేని జీవితం అది యాక్చువల్లీ ఆ టైంలో నేను ఇంకా సెలెక్ట్ చేయలేదు నన్ను హీరోగా. నేను యాక్చువల్లీ రేసిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు దిల్రాజు గారు నాకు ఫోన్ చేసి ఇలాగా కేరింత అనే సినిమా ఉంది, నువ్వు చేస్తావా అని అడిగారు. చేస్తానండి, దాంట్లో ఉంది బలవారు అని చెప్పేసి అన్నాను. సో అప్పుడు ఒక ఆడిషన్ కూడా చేయాలంటే ఆడిషన్ చేసిన తర్వాత ఆ సీడీ దిల్రాజు గారు చూసి కేరింత అనే సినిమా తేజు కరెక్ట్ కాదు, తన బాడీ లాంగ్వేజ్కి, పిల్లా నువ్వులేని జీవితం సినిమా బాగుంటుంది. అప్పటికి పిల్లా నువ్వులేని జీవితం సినిమా సంబంధించి స్టోరీ డిస్కషన్ అంతా నడుస్తూ ఉంది. సో అప్పుడు అరవింద్ గారికి, బన్నీవాసన్కి, రవికుమార్ చౌదరి గారికి నా ఆడిషన్ టేప్ చూపించాను. ఆడిషన్ టేప్ చూసిన తర్వాత వాళ్ళు బాగుంటుంది, ఈ అబ్బాయి బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా సెట్ అవుతుంది ఆ క్యారెక్టర్కి అని చెప్పేసి అప్పుడు పిల్లా నువ్వులేని జీవితం సినిమా నాకు ఆఫర్ వచ్చిందండి. పుట్టినానే నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్లాని నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లాని చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లాని
ఇదివరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. కథ మొత్తం హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. చెప్పారు కదండి, ఆడకుందేళ్ళి సింహం పట్టుకుంటే అని. దీనికి కొంచెం రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది హీరోయిన్కి సినిమాలో. అంటే అల్లరచిల్లరగా కాకుండా ఒక బ్యాలెన్స్డ్గా ఉండే క్యారెక్టర్, పర్ఫార్మెన్స్ బేస్డ్. ఎవరు కావాలనుకుంటే బన్నీవాస్ గారు రోజు దిల్లాదని పంపించారో వీడియో చూడమని చెప్పి SMS రొటీన్ లవ్ స్టోరీ అనుకుంటాను. చూస్తే ఎంఐ రెజీనా, ఆ అమ్మాయి కళ్ళల్లో ఎక్స్ప్రెషన్లో చాలా బాగా పండుతుంది. అంటే డెఫినెట్గా ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ చాలా బాగా చేయగలదు అని ఆ అమ్మాయిని తీసుకున్నాడు. తనలాంటి యాక్టర్స్తో చేస్తుంటే ఏంటంటే నాలాంటి యాక్టర్కి కూడా కాస్త ఒక చిన్న హెల్తీ కాంపిటేటివ్ ఇది ఉంటుంది స్పిరిట్ ఉంటుంది అనమాట. అమ్మాయి బాగా చేసాను మనం కూడా బాగా చేయాలి, బ్యాలెన్స్ చేయాలి, బాగా చేయాలని చెప్పేసి ఎక్కువను. సో అమ్మాయితో ఉన్న సీన్స్కి నేను బాగా ఎక్స్టెన్సివ్గా ఎక్కువ వర్క్ చేసేవాడిని. అంటే నేను ఎక్కువ ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండేది. సో ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ హర్ అండ్ ఐ లవ్డ్ ద వే మా కెమిస్ట్రీ పండి బయట జనాలు అప్లాస్ చూసేసరికి చాలా హ్యాపీగా ఉంది. అరే నీలి నీలి కళ్ళతన మళ్ళీ మళ్ళీ నిన్ను చూస్తే మనసు జారలే. వాళ్ళు కళ్ళ బాగుల్లో నా చేపలాగా చిందులేసా అంత నచ్చావే. వససిరా కాసి ఇలాగా తిప్పించుకోవడం నీకేమైనా బాగుందా? నా గుండెల్లో తింటానా తింటానా నువ్వు మోగించావు తింటానా తింటానా నన్ను పడగొట్టావు తింటానా తింటానా నీ మైకంలో తించేసావే నిలువెల్ల. అంత బండి అంతా బాగా వెళ్తుందా, బ్రహ్మాండంగా వెళ్తున్నా అనుకున్న టైంలో కరెక్ట్గా ఒక ట్రైన్ ఎపిసోడ్ ఉంటుంది సినిమాలో. కీలకం 25 minutes నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది. నా మార్క్ అక్కడే ఎక్కువ కనపడుతుంది సినిమాలో, ట్రైన్ ఎపిసోడ్ దగ్గర. కరెక్ట్గా ఆ షూట్ చేద్దాం అని బయలుదేరే టైంకి శ్రీహరణ హఠాత్తుగా ఆయన పోవడం జరిగింది. అప్పుడు నేను ఒక ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిపోయానండి. ప్రపంచంతో కనెక్షన్స్ లేవు. అంటే ఏం మాట్లాడుతున్నా, ఏం తింటున్నానా, ఏమి తెలియని టోటల్ బ్లాంక్ అయిపోయాం అందరూ. అప్పుడు శ్రీహరణ క్యారెక్టర్ ఎవరు కావాలనుకుంటే జగత్ బాబు గారు అయితే ఎలా ఉంటారని అందరూ ఎనడమస్ కనుక్కున్నాం. బట్ ఆయన చేస్తారా చేయరు అనేది తెలియదు. ఎందుకంటే శ్రీహరణ పోయిన తర్వాత మళ్ళీ కంపేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఆయన బాగా చేస్తాడు, ఈయన బాగా చేస్తాడు అనే సెట్లో కూడా. అందుకని ఏ ఆర్టిస్ట్ కూడా కొంచెం ఆ సాహసం చేయరు. బట్ జగత్ బాబు గారు కథ విన్న తర్వాత కొంచెం టైం తీసుకున్నారు. ఒక 2 రోజులు టైం తీసుకొని ఆయన సెల్ఫ్ అనలైజేషన్ ఆయన చేసుకొని, అంటే నేను చేయటం కరెక్టా రాంగా రైటా అని ఆయన అనుకొని చివరికి ఒప్పుకొని, లేదు డెఫినెట్గా చేస్తాను, సినిమా ముందుకెళ్ళాలి, నేను కాకపోతే ఇంకెవరైనా చేస్తారు కదా, మంచి క్యారెక్టర్ పైగా అని చెప్పి మైసమ్మ అనే క్యారెక్టర్కి మళ్ళీ ప్రాణం పోసారు జగత్ బాబు గారు. జేబీ గారు ఈజ్ ద హీరో అండి. ఎందుకంటే ఆయన కానీ మాకు దారి చూపించిపోయింటే సినిమా రిలీజ్ అయ్యేదా, షెల్వ్ అయ్యేదా ఏంటని చెప్పి మాకు తెలియదండి. ఎందుకంటే శ్రీహరి గారు చేసిన తర్వాత ఎవరు చేస్తారో ఏంటని చెప్పి మాకు తెలియదు. సినిమా ముందుకు వెళ్తే వెనక్కి వెళ్తే కూడా తెలియదు. సో జేబీ గారు ఒప్పుకొని ఆయన చేస్తా అన్న వెంటనే నాకు ఆయన నేను ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాను, కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటాను. నిన్ను చూస్తుంటే కాస్త వెరైటీగా, కొంచెం ఇంట్రెస్టింగ్గా కూర్చుంత విచిత్రంగా ఉంది. చెప్పరా నీకు అదేంటో చెప్పు. గమ్మత్తేదో జరిగిందా? ఏం చూస్తున్నారు? కోపం వచ్చి కొట్టాను. దీన్ని లవ్ అంటారంటరా? నీ లవ్లో లవ్ కంటే కొవ్వు ఎక్కువ. Roll camera. Roll camera. Action. సినిమాకి టోటల్గా అన్ని ట్విస్ట్లే సార్. ప్రతి
దినదినంగానూ అంటారే అలా చెప్పాలంటే 2.5 సంవత్సరాల కృషి అది, 2.5 సంవత్సరాల చరిత్ర ఉంది. ఒక రకంగా చెప్పండి, సినిమా పెద్ద బుక్ రాయొచ్చు. ఎవరు తంబి నువ్వు? అన్న మేము నీ ఫ్యాన్స్ అన్నా. రేగి అన్నా అంటే మర్యాద ఉండదు, వాళ్ళు నా ఫ్యాన్. ఎవరు రాడు? ఆ నీకు పెద్ద ఫ్యాను. శ్రీను ఈ అబ్బాయి కదూ? అవును. ఎవరా సీను? శ్రీను నీ కొడుకు కదూ? అవును. ఎవరా శ్రీను? కుదిరితే ఒక కప్పు కాఫీ, వీలైతే 4 సమోసాలు. ఎక్కడా? ఎండాకాలం ట్రైన్ ఎపిసోడ్ షూటింగ్. యాక్టివ్గా మేము ట్రైన్ ఎపిసోడ్ ఎక్కడ చేయాలి? రాయగడ, అరకు వ్యాలీ చేయాలండి. ఒరిస్సా వెళ్ళి చూసి వచ్చాం, రాయగడ దగ్గర అరకు వ్యాలీ చూసి వచ్చాం, అంతా రెడీ చేసుకున్నాం. టికెట్స్ కూడా వేసారు, రిజర్వేషన్ అందరికి అయిపోయింది. కరెక్ట్గా ఎల్లుండి బయలుదేరుతానుగా ఇవాళ శ్రీహరన్న బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత ఇంకా అరకు వెళ్ళలేదు, ఇక్కడ తీసామండి. చూస్తే మీరు ఇక్కడ తీసారని ఎవరు అనుకోరండి. 5 చోట్ల తీశాను, అక్కడే ఉంటుంది. బట్ సినిమా చూస్తున్నప్పుడు ఇక్కడే జరుగుతుంది కదా అనిపిస్తుంది. మౌలాలిలో కొంత తీసాం, నానకరాంగూడ సినీ విలేజ్లో మ్యాట్ వర్క్ వేసి కొంత తీసాం, సదాశివపేటలో కొంత తీసాం, ఎస్విసి కంపార్ట్మెంట్స్ అంటే మన ఎస్విసి దిల్రాజు గారి వాళ్ళ ఫామ్ హౌస్ ఉంది, అక్కడ తీసాం. అంటే ఇన్ని చోట్ల తీసినా కూడా మీకు ఒక చోటే ఉన్న ఫీల్ ఉంటుంది. బంతి ఇంకా నీ కోట్లోనే ఉంది, ఆలోచించుకో. ఒక్కసారి బంతి గేట్ దాటితే బాంబు అవుద్ది. ట్రైన్ ఫైట్కి కష్టం ఏంటంటే మేము షూట్ చేసిన కండిషన్స్ చాలా కష్టమైందండి. అంటే పీక్ సమ్మరు అండ్ ట్రైన్ యార్డ్లో షూటింగ్, కింద నుంచి హీటు అండ్ డ్రైగా ఉండిపోయేది బాడీ. ఆ టైం కల్లా మళ్ళీ ప్రతి షాట్ ముందర కళ్ళకి గ్లిసరిన్ వేసుకోవాలి, ఫేస్కి స్ప్రే కొట్టాలి, చేతికి ఆర్మ్స్ పంప్ ఉండాలి. అదంతా చూసి అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ అంటే పర్లేదు. అలా ఒక స్ట్రెచ్ ఆఫ్ 17 డేస్ షూట్ చేసేసరికి, 15 డేస్ షూట్ చేసేసరికి ఎగ్జాస్ట్ అయిపోయాను. అన్న ఎవడి ప్రాబ్లం ఆడి ఎంత రియాక్ట్ అవుతారో తెలియదు, కానీ ఆడి లబ్బర్కి ప్రాబ్లం వస్తే మాత్రం డబల్కి డబల్ రియాక్ట్ అవుతాడు. ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నిలబడతాడు. సాంగ్లో ఫైట్ వస్తుంది, అది ఒక ప్రయోగం. కొరియోగ్రఫీ ఇలా చేయాలి, ఫైట్ చేయాలి. మా ఫైట్ మాస్టర్ విజయ్తో కూర్చొని చాలా రోజులు వర్క్ చేసాం. అంటే షార్ట్ టు షార్ట్ స్టోరీ బోర్డ్ లాగా వేసుకొని లిరిక్కి తగ్గట్టుగా ఉండేట్టు జాగ్రత్త తీసుకున్నామండి. ఒక కొత్త హీరో లాంచ్ అవుతున్నప్పుడు అంటే నాకు తెలిసి ఒక అద్భుతమైన అవకాశం చెప్పాలి తేజుకి. ఎందుకంటే కాలు, వేలు, గోరు, నడుమ, జబ్బ, భుజము, పెక్క అంత ప్రతి ఒక్కటి లిరిక్లో ఉంటుందన్నమాట. అంటే తన బాడీని ఎలా ఎక్స్పోజ్ చేయాలో అంత అవకాశం ఉంది అక్కడ. తను కూడా చాలా చక్కగా దాన్ని క్యారెక్టరైజేషన్ జర్నించుకొని డైజెస్ట్ చేసుకొని చాలా కష్టపడ్డాడండి. మండుటి ఎండలో ఆల్మోస్ట్ 15 రోజులు తీసాం మౌలాలి దగ్గర. ఎండ బేభత్సమైన ఎండ అండి. ఆ ఎండలో కూడా లెక్క చేయకుండా ఆ రాళ్ళ మీద పడుకోవటం, ఆ అమ్మాయి కూడా పరిగెట్టడం, జగత్ బాబు గారు చాలా అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తానండి. శ్రీహరణతో 15 రోజులు తీసామండి. 15 రోజులు అంటే ఆల్మోస్ట్ 40 మినిట్స్ లెంత్ వస్తుంది సినిమాలో. అంటే ఆయన క్యారెక్టర్ 80% అయిపోయింది. ఒకసారి రైల్వే ట్రాక్ వెళ్ళి వస్తే, అవుట్డోర్ వెళ్ళి వస్తే సినిమాలో ఆయన క్యారెక్టర్ అయిపోతుంది. ఆయనతో 15 రోజులు చేసి అదే సీన్లు మళ్ళీ జగత్ బాబు గారితో చేయాలి. పక్కన కో ఆర్టిస్టులు చేసిందే చేయటం అందరికీ. ఒక్కొక్క సీన్ అయితే 3 సార్లు తీసాం. జగత్ బాబు గారితో ఒకసారి, శ్రీహరణతో ఒకసారి, ఆహుతి ప్రసాద్ గారితో హెయిర్ కంటిన్యూటీ వచ్చింది, అది 3వసారి. అవే డైలాగులు, అవే షాట్లు. అంటే మాకు ధైర్యం పోకూడదు. మళ్ళీ ఆర్టిస్ట్ మరాడు కాబట్టి ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి. కంపారిజన్ వస్తుంది అని భయపడ్డా నేను. ఎందుకంటే యూనిట్లో అందరూ చూశారు శ్రీహరణ్ ఎలా చేశాడో అదే సీన్స్ ఇప్పుడు మళ్ళీ జగత్ బాబు గారితో చేయాలి. నా మనసులో ఉందన్నమాట. ఎవడన్నా పక్కకి వెళ్ళి అంటే మన దగ్గర అనకపోయినా కూడా అరే శ్రీహరణ్ బాగా చేశాడు రా ఇతని కంటే, పొరపాటు నా చెవికి వచ్చినా కూడా ముందు నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతాయి. అరే మనం తప్పు చేసామా అని. నెక్స్ట్ ఆయనకి వినపడితే ఆయన ఏమో హర్ట్ అవుతారో, ఇన్ని దృష్టిలో పెట్టుకున్నాను. బట్
ఫస్ట్ డే ఆయన వచ్చి కోడ్ సీన్తో స్టార్ట్ చేశారండి. ఆయన కోడ్ని కూడా చంపలేకపోతా అనే సీన్ ఉంటుంది. అది చేసిన తర్వాత మొత్తం అందరూ క్లాప్స్ కొట్టారు. ఎందుకంటే మధ్యాహ్నం డైరెక్ట్గా ఇంటర్వెల్ షాట్ పెట్టేశాను నేను. అంటే కొంచెం ఎనర్జీగా ఉంటుంది ఇంటర్వెల్ సీన్కి క్లాప్స్ కొట్టేశారు. హీరోకి జగత్ బాబుకి మధ్య జరిగే, జగత్ బాబు గారికి హీరోకి మధ్య జరిగే కాన్వర్జేషన్ ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ రోజే తొలిసారి ఎదురైందా చిన్నారి, నా కన్నులు మిలమిల మెరిసేంతలా. హో ఆ చిత్రం చూసి మరి నా మనసే చేజారి, తనతోనే వెళ్ళిపోయిందే అలా. నా పైన అలా చిరునవ్వు అలా విసిరిందే అప్పుడా బాల. గమ్మత్తేదో జరిగిందా వేళ, ఓ అమత్తులో ఉన్నాయి వేళ, ఓ గమ్మత్తేదో జరిగిందా వేళ, ఓ అమత్తులో ఉన్నాయి వేళ. కథలోనే కామెడీ ఉండేట్టుగా, అంటే సపరేట్గా కామెడీ ట్రాక్ ఉండటం అనేది నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. నా ఎగ్జిమ్ సినిమాలో కూడా సపరేట్ కామెడీ ట్రాక్ ఉండదు. దీనిలో కూడా జయప్రకాష్ రెడ్డి గారు, చంద్రమోహన్ గారు, హేమ, సత్యకృష్ణ, రఘుబాబు అన్నయ్య. ముఖ్యంగా జేపీ గారి ట్రాక్ ఫస్ట్ హాఫ్లో ఎంత పండిందో జేపీ దువాసమోహన్ గారిది, సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి రఘుబాబు అన్నయ్య ఒక 4 రీళ్ళు అలా తీసుకెళ్ళిపోయాడండి. నాకు ఆ నమ్మకం ఫస్ట్ నుంచి ఉంది. నాకు రఘుబాబు గారు అంటే ప్రత్యేకంగా అభిమాని, నేను ఆయనకి అభిమాని. ఓకే అంకుల్, చంపేత్రు గాని కొంచెం టిఫిన్ అయ్యాక చంపేత్రు. మన నంబరు నా నాలుగు మీద నాట్యం చేస్తుంటే తెలుసా? చెప్తాను. యు నాటీ బఫెలో. ఒకసారి నంబర్ చెప్పు. 9849076934. నేను ఫస్ట్ చెప్పానే ఆ నంబర్ ఏంటి? రోజుస్కా ఆ పిల్ల ఎంట్రీలోనే ఉంది, వచ్చే ఏసేతు. బార్ గర్ల్స్ తెలుసు, చీర్ గర్ల్స్ తెలుసు, ట్రైన్ గర్ల్స్ కూడా ఎక్కడెక్కడ. అనూప్ రూబెన్స్కి కొత్తగా చెప్పేదే లేదు. ఈజ్ అ వెరీ ఫ్యాంటాస్టిక్ టెక్నీషియన్. నాకు మంచి సాంగ్స్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసిన చిన్న గారు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అనూప్ అన్న సాంగ్స్ ఇచ్చినప్పుడు కూడా మేము షూట్ చేసేటప్పుడు ఐ లవ్డ్, అసలు ఎంత ఎంజాయ్ చేశాను అంత ఎంజాయ్ చేస్తూ చేశాను సాంగ్ షూటింగ్ అప్పుడు. అండ్ డాన్స్ కూడా నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండింది, ఇష్టం కూడా. సో ఆయన సాంగ్స్కి నేను ఆయన వినిన తర్వాత ఎలాగైనా ఈ సాంగ్స్కి నేను బాగా డాన్స్ చేయాలని చెప్పి ఎక్కువ ఫోకస్ పెట్టి కాస్త ఎక్కువ డాన్స్ చేశాను అనమాట. మనసారా ఓ నవ్వు నవ్వాలి రా, నువ్వు నవ్వాలి, నవ్వించాలి, మస్తీ చేద్దాం రారో. వైలెన్స్ బెస్ట్ రో, చిరునవ్వే బెస్ట్ రో, ఏమైనా గెలవాలంటే స్మైలే పంచయ్యారో. డెఫినెట్గా శ్రీహరణ చనిపోయినప్పుడు నేనెంత డిప్రెషన్లో ఉన్నానో, నేనెంత షాక్ గురయ్యానో, సేమ్ ఈక్వల్ షాక్లో ఉన్నాడు హీరో తేజు కూడా. ఇప్పుడు నాకు ఇంకా నా కళ్ళ ముందు బాగా గుర్తున్నాయి. ఆ రోజు శ్రీహరణ చదివినప్పుడు బోర్ నేర్చేసాను నేను అక్కడ ఇంటి దగ్గర. తేజు లోపల చాలా కుమిలిపోయాడు. అలాగే మా బన్నీవాసు, హర్షిత్, దిల్రాజ్ అన్నయ్య, అరవింద్ గారు అందరం. బట్ పెద్దవాడు ఇమీడియట్గా తేరుకొని మమ్మల్ని ఆ డిప్రెషన్ నుంచి బయట తీసుకొచ్చారు. ఇంత కష్టపడినందుకు ఆడియన్స్ నిజంగా ఒక మంచి సినిమా అని చెప్పి అప్లాజ్ ఇస్తున్న, మంచి పాజిటివ్ అప్లాజ్ వస్తుంటే ఇప్పుడు ఆ కష్టం అంతా మర్చిపోతున్నాం. మొదటి సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. అండ్ ఆ టైం కల్లా నన్ను ఏమైనా రెండో సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ టైంలో అకస్మాత్తుగా శ్రీహరి గారు చనిపోవడం జరిగింది. ఆ టైంలో కాస్త నిజంగా నేను యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నేను కూడా కాస్త డిప్రెస్ అయ్యాను. డిప్రెస్ కూడా కాదు, లిటిల్ లో. అమ్మ ఇంద్రనైనా ఈ సెట్ బ్యాక్స్ అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. బట్ ఆ టైంలో నేను స్ట్రాంగ్గా లేకపోతే నా ప్రొడక్షన్ హౌసెస్ కానివ్వండి, నా డైరెక్టర్ కానివ్వండి, మిగతా ఆర్టిస్ట్ కానీ వాళ్ళు కూడా వీక్ అయిపోతారు. సో నేను ఐ హ్యాడ్ టు పుట్ అప్ ఎ వెరీ బ్రేవ్ ఫేస్ ఆన్ మై. అన్న ఎవడి ప్రాబ్లం ఆడి ఎంత రియాక్ట్ అవుతారో తెలియదు, కానీ ఆడి లబ్బర్కి ప్రాబ్లం వస్తే మాత్రం డబల్కి డబల్ రియాక్ట్ అవుతాడు. ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నిలబడతాడు. పిల్లలు ఇట్స్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యావ్ గాట్. చాలా మంచి స్క్రీన్ ప్లేతో ఉన్న చాలా మంచి సినిమా రవికుమార్ చౌదరి మళ్ళీ తీశాడు కసిగా అంటున్నప్పుడు ఎస్, ఈ 2.5 సంవత్సరాల జర్నీని ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నాను. అంత కష్టపడినాను. పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే పిల్ల నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా.
కోయలటి అందంలో నే నిలువున పడిపోయా అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో